మనం ఇక్కడ వచ్చి కూర్చోడానికి కారణం ఏంటంటే మన మధ్యాహ్నం భోజనం మన కళాశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు నడిపించాలని చెప్పేసి, అలాగే విద్యా సంస్థలలో కానీ అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అలాగే మనకు ఉన్న పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల పైన ఉన్న స్కాలర్షిప్ ను విడుదల చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మన విద్యార్థులు కొట్టడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్న తర్వాత నీళ్లు నియామకాలు వస్తాయని చెప్పేసి మన తెలంగాణ ఎప్పుడు తర్వాత కూడా విద్యార్థుల పట్ల రాజకీయ నాయకులు విచ్చలవిడిగా విద్యారంగాన్ని గాలి కొదలడం జరుగుతుంది. ఏ ప్రభుత్వ స్కూళ్ళలో చూసినా, ఏ కాలేజీలలో చూసినా సరైన సదుపాయాలని సమాజం మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అలాగే మన ఊరిలో ఉన్న మన వాటిలో ఉన్న అన్ని స్కూళ్ళని మూతపడిపోతూ ఉన్నాయి. విద్యారంగానికి 7-6% మాత్రమే బడ్జెట్ గా కేటాయించి విద్యారంగాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నడిపిస్తే స్కూల్ అన్ని మూసివేయడానికి అనుకూలంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. కానీ మన విద్యారంగాన్ని 7-6% కాదు, ముఖ్యమంత్రి గారు మన 30% వరకు విద్యారంగానికి కేటాయించాలి. అప్పుడే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో అనుకూలమైన టీచర్స్ ఉంటారు, అక్కడ ఉన్న వాతావరణం కూడా నీట్ గా ఉంటుంది. ఆ విధంగా మీరందరూ చేయకపోతే మాత్రం పీడీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఉద్యమాలకైనా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం నేను ముగిస్తా ఉన్నా. అదేవిధంగా మనకి గర్ల్స్ హాస్టల్ కోచింగ్ లో మన గర్ల్స్ హాస్టల్ నిర్వహించాలని మన పీడీఎస్ డిమాండ్ ఉంది. అదేవిధంగా ప్రతి ఊరికి విద్యార్థి సహకరించి బస్సులు వేయాలనే మన పీడీఎస్ డిమాండ్. అదేవిధంగా ఏంటంటే మన ప్రైవేట్ కాలేజీలో మన అదే విధంగా ఫీజులు పెంచుతున్నారు, ఆ ఫీజులను అడ్డుకోవాలని మన పీడీఎస్ డిమాండ్స్. ఈ విధంగా అనేక డిమాండ్స్ పై మన పీడీఎస్ ఈరోజు ఎంఆర్ఓ మీటింగ్